ఇప్పటికి ఇచ్చాడు నాని నాకు మైకు. ఇవ్వడేమో ఇవాళకి అనుకున్నాను నేను. ఎనీవే, హౌ వాజ్ అ లవ్లీ సాంగ్. సూపర్బ్ సాంగ్, సూపర్బ్ వర్క్. బ్రేవో టు ద హోల్ టీమ్ ఆఫ్ ఎవడే సుబ్రహ్మణ్యం. అక్కడికి వెళ్ళి మామూలుగా సైట్ సీయింగే చాలా కష్టం, షూటింగ్ చేసుకొని వచ్చారు. థియేటర్లో సినిమా వచ్చేంత వరకు మనందరం వెయిట్ చేద్దాము. ఇవాళ ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ సెల్ పాయింట్, స్నిగ్ధా గ్రూప్, స్కైవిన్, లాట్ మొబైల్స్, సెల్కాన్ మొబైల్స్, ఎస్ మార్ట్, కళామందిర్, అండ్ దిస్ ఎల్ఈడి is sponsored by హైబ్రో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు జెమినీ మ్యూజిక్ అండ్ TV9లో వాచ్ చేస్తున్నారు. ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యువ మీడియా అండ్ యూ మీడియా. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ సాంగ్ ఉంది. అన్ని సాంగ్స్ రథన్ గారు చేశారు, కానీ ఒక్క సాంగ్ మాత్రం థియేట్రికల్ ట్రైలర్ చూసి ఈ మూవీ గురించి విని ఇళయరాజా గారే స్పెషల్గా ఒక సాంగ్ని కంపోజ్ చేస్తే ఈ సినిమాలో ఉండేటువంటి సత్తా ఏమిటో మనకు అర్థమైపోతుంది. ఆయనే చేస్తాను అని చెప్పారంట. మరి ఆ సాంగ్ని ఎవరు లాంచ్ చేస్తే బాగుంటుంది? సార్ ఒక్క నిమిషం ఉండండి సార్, ఒక్క నిమిషం ఉండండి. నాని కాదు, సుబ్రహ్మణ్యం గారిని అడుగుతాను నేను. ఒక్క నిమిషం. సుబ్రహ్మణ్యం గారు ఒక్కసారి వస్తారా స్టేజ్ మీదకి ప్లీజ్? లేకపోతే ఎవరు ఏంటి ఎలాగా హౌ అంటే ఇందాక మనం ఫ్లాగ్ అన్నా ఆయన పైకి రావాలి కదా. ఓ వచ్చేయమంటారా? ఇళయరాజా గారి పాటను లాంచ్ చేయగలిగింది ఇక్కడ ఉన్నది ఒక్కరే, రాఘవేంద్ర గారు మాత్రమే. సార్ ప్లీజ్. నేను చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి పనిలో పని. నేను రాఘవేంద్ర గారి అసిస్టెంట్ డైరెక్టర్ని, క్లాప్ అసిస్టెంట్ని. సో అచ్చాలు పర్లేదు, నాకు కొంచెం ఫ్యూచర్ బాగానే ఉంటుంది అంటానికి. సో ఆయన అందరికి ఒక డౌట్ సార్, ఆ డౌట్ మీరు ఈరోజు క్లారిఫై చేయాలి. మీరు షూట్ మధ్యలో లంచ్ బ్రేక్లో వెళ్ళినప్పుడు రెస్ట్ తీసుకుంటారు ఒక గంట సేపు డైరెక్టర్ గారు. అప్పుడు మీరు డ్రెస్ మార్చుకోరా అని ఒక కన్ఫ్యూజన్ అందరికీ. అందరూ అనేవాళ్ళు ఇది పొద్దున్న డ్రెస్ కాదు, పొద్దున్న మడతలు ఉన్నాయి ఇప్పుడు లేవు అంటారు. కొంతమంది ఏమో లేదు ఆ బ్రేక్ టైంలో మీరు డ్రెస్ మార్చేసుకుంటారంటారు. అది నిజమా కాదా? లిప్స్టిక్ మార్క్ ఉంటే తర్వాత ఈ మధ్య మాట్లాడుతున్నానని నాని అందరూ మాట్లాడమంటున్నారు. అందులో నా కెపాసిటీ ఏం లేదు, సొమ్ము ఉంటేనే మాట్లాడతాను. ఇక్కడ సొమ్ము కనపట్లేదు. ఇందాక చెప్పావు కదా, సొమ్ము అంటే ఇట్లా ఉండదు. కనుక మాట్లాడిన తారక్ బాగా మాట్లాడాడు, మాట్లాడబోయే రాజమౌళి బాగా మాట్లాడతాడు. కనుక నేను మాట్లాడి ఉన్న ప్రోగ్రాం చెడగొట్టను. మీరు అద్దరిపడి మాట్లాడారు ఆల్రెడీ. అయితే మీరు కానీ ఒక్క విషయం, మీరు ఇప్పుడే పైకి వస్తున్నారు. ఒక స్నేహితులు లాంటి బ్యానరు, వైజంతి బ్యానరు, వాళ్ళ కూతుళ్ళు దొరికారు కదా అని చెప్పేసి కొండలెక్కమంటే ఎక్కేసి అక్కడి నుంచి పల్టీలు కొట్టి, దీని ముందు ఏం చేయాలంటే వాళ్ళు ఏ సినిమాలు తీశారు, జగదేవ కిరుడు, అతిలోక సుందర్ చూస్తుంటే. అవును సార్. సార్ మీకు చెప్పేది సెట్లే సార్, అక్కడ మమ్మల్ని ఒరిజినల్ కొండలు ఎక్కిస్తారా? కాదు, 8th ఫ్లోర్లో హిమాలయాస్ని దింపాం. నువ్వు అది చూసి ఇలా వేయచ్చు కదా, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టని చెప్పుంటే 20 నిమిషాలు మా అందరు టైం వేస్ట్ అయ్యేది కదా. కరెక్ట్ కదా. కనుక సార్ ఎనీవే ఆల్ ది బెస్ట్ ఎంటైర్ యూనిట్. ఎంతకన్నా మాట్లాడలేను. మాట్లాడకండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మామూలుగా నాకు ఆల్రెడీ చాలామంది చెప్పారు, మీతో ఒక్కసారి పనిచేసిన ఏ యాక్టర్కైనా మీరు ఫేవరెట్ అయిపోతారంటే ఆటోమేటిక్గా. అంత బాగా చూసుకుంటారని. మీకు ఇండస్ట్రీ మొత్తంలో కాంట్రాస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది మా డైరెక్టర్ నాగి. అతను కూడా ఒకసారి క్లాప్స్ కొట్టండి, మమ్మల్ని టార్చర్ చేస్తాడు. కంగ్రాట్స్ నాగి. అండ్ ఇప్పుడు సార్ మీరు సాంగ్ లాంచ్ చేయాలి, ఎలా చేస్తున్నారు? అంటే బిజినెస్ అనలిస్ట్గా మీరే ఏదైనా చెప్పాలి. రాఘవేంద్రరావు గారు మళ్ళీ సుబ్రహ్మణ్య సార్ మీకోసం కొంచెం డిఫరెంట్గా మీరు ఏదైనా డిఫరెంట్గా లాంచ్ చేస్తే బాగుంటుందని. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇది ఒకటి ఏదో ఉంది నా చేతిలో, మరి ఇది కాకపోతే ఎవరి మీద మీరు కొడితే సాంగ్ లాంచ్ అవుద్ది అన్నది ఆలోచిస్తున్నాను సార్. అంటే యాంకరింగ్ అని అడిగారు బాబు. ఎక్కడంటే ఎక్కడ అసలు సార్ ఇప్పుడు మీ అందరూ తెలిసి మళ్ళీ ఎందుకు అడుగుతారు? కనపడాల్సింది కనపట్టలేదు, ఇంకా ఎక్కడేమంటావు, అందుకని వదిలేసాయి నన్ను. ఆల్ ది బెస్ట్, క్లాపీ. ఇళయరాజా గారి మార్క్ ఆఫ్ సాంగ్ విన్నాము. యాజ్ యూజువల్ బ్యూటిఫుల్. రాఘవేంద్రరావు గారి పర్మిషన్తో నేను కోట్ తీసేశాను.
వాళ్ళేమో చలికి చచ్చిపోయేవాళ్ళు, నేనేమో వేడికి చచ్చిపోయేదాన్ని. రేపు పేపర్లో వచ్చేది యాంకర్కి కోటేసి చంపేశారు యాంకరింగ్ ఫంక్షన్లో అని. కృషి గారు ఎక్కడున్నారు? సారీ అండి, కోట మహిమ నాకు ఎవ్వరు కనిపించట్లేదు. నందిని గారు ఎక్కడున్నారు? ఇద్దరు ఒక చోటకు వచ్చారా? నేను ఎక్కువ తిరగలేకపోతున్నాను అందుకని ట్రెక్కింగ్ చేసుకొని వచ్చాను ఇప్పుడే. రతన్ గారు, ఈలోగా మీరు ఏర్పాట్లు అవి చూసుకోవచ్చు. హాయ్, లైటింగ్ ఎటుంది? ఎటు ఫేసింగ్ అయితే బెటర్? ఇదా? ఇది బాగుంటుందా? ఓకే ఓకే. సో మీరేమైనా అడగాలనుకుంటే ఎవడే సుబ్రహ్మణ్యం గురించి ముందు అడగొచ్చు. చెప్పాలనుకునే వాళ్ళు ఎవరైనా చెప్తారు, లేదంటే మేమేమైనా అడుగుతాం మిమ్మల్ని. ఈ ట్రైలర్ చూశాక ఒకటే క్వశ్చన్ వచ్చింది నాకు, కాలింది బాగా నాకు. ఎవడి డైరెక్టర్ అసలు? అంటే ఫస్ట్ సినిమాతోనే ట్రైలర్తో మమ్మల్ని బెదిరించాలి. అసలు నేను క్రిష్ ఇక్కడ ఉండాలా ఏంటి అసలు పరిస్థితి? అంటే ఫస్ట్ సినిమా కొంచెం యావరేజ్గా తీసి నెక్స్ట్ సినిమాని అలాగా ఫ్లాప్ ఇచ్చి మూడో సినిమాకి మళ్ళీ కొంచెం స్ట్రగల్ అవుతూ రికవర్ అయ్యి, అంతే అందరం రాజమౌళి గారు అవ్వలేం కదా, అవ్వకూడదు. సో ఇది ఉంటే మేమందరం పర్వాలేదు మేనేజ్ అయిపోతాం. అంటే ఇప్పుడు ఏంటి, నేను ఒరియా భోజ్పూరి సినిమాలు తీయాలి ఏంటి పరిస్థితి? ఎవడి డైరెక్టర్ అసలు? ఓసారి డైరెక్టర్ పాపం హైడింగ్ లో ఉన్నారు. ఇతనే డైరెక్టర్. మీ నంబర్ నాకు తెలుసు, బట్ ఇతనే. ఓ, దిస్ ఇస్ నాగ్ అశ్విన్. చెప్పండి, మీరేం అడగాలనుకుంటున్నారు? ఐఎమ్ వెరీ అప్సెట్, వెరీ జెలస్, వెరీ యాంగ్రీ, అండ్ ఐ హేట్ యూ. ఐ లవ్ యువర్ ఫిల్మ్ బట్ ఐ హేట్ యూ. ఐ విల్ ఆల్వేస్ హేట్ యూ. అండ్ నా ఫ్యాన్స్ ఎవరైనా ఇంకా ఉంటే జబర్దస్త్ తర్వాత దయచేసి ఈ సినిమా చూడకండి. ట్రైలర్ మాత్రం చూసి చప్పట్లు కొట్టండి సైలెంట్గా. అండ్ ఆల్ ద బెస్ట్. ఏంటండి మిమ్మల్ని పాజిటివ్ ప్రమోషన్ నాకు తెలియదండి, లోపల ఉన్నది చెప్తున్నాను. ఇప్పుడు ఏంటి ఒరిజినల్ అందులో క్లారిఫికేషన్ కావాలా? ఇంత కోపంగా ఉన్నప్పుడు దయచేసి వద్దు. వాట్ ఆర్ యూ ఫీలింగ్? హూ ఆర్ యూ? మళ్ళీ మీరు కూడానా? ఎస్, పైన ఆల్రెడీ అడిగేసి నేను మాట్లాడను, క్రిష్కి ఇస్తున్నాను. ఓకే ఉండండి, ఆయన కూడా ఏమైనా తిడితే అది కూడా పడేసి వెళ్తారు. కానీ చాలా బాగుంది యాక్చువల్గా, ఎక్స్ట్రాడినరీ. గూస్ బంప్స్ వచ్చినాయి అది చూస్తున్నప్పుడు. అండ్ నాని అది అన్నీ చెప్తున్నప్పుడు ఐ బీన్ ట్రావెలింగ్ విత్ దిస్ ఫిల్మ్ ఫర్ పాస్ట్ 6 months. తన కథ దగ్గర నుంచి తెలుసు, ఒక సినిమా తీయాలంటే ఒక గొప్ప కథ కావాలి, ఆ కథను చెప్పాలన్న తపన కావాలి. అది రెండు తనలో ఉన్నాయి. అంత ప్యాషన్ ఉన్న ఫిల్మ్ మేకర్ స్వప్న అండ్ స్వీటీ. అందుకే ఇలాంటి గొప్ప బిజినెస్ అనలిస్ట్ను సుబ్రహ్మణ్యం దొరికాడు. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్ ద బెస్ట్ నాగి అండ్ స్వప్న, స్వీటీ. దిస్ విల్ బి ఎ గ్రేట్ ఫిల్మ్. ఆడియన్స్ మళ్ళీ చూస్తారు. ఇది చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు ఇప్పుడు సినిమా చూద్దామని. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు. నాగ్ అశ్విన్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్, డాక్టర్ జయరామ్ గారు అండ్ డాక్టర్ జయంతి గారు. వాళ్ళిద్దరూ థియేటర్లో చాలా ఆపరేషన్లు చేశారు, కానీ ఈయన థియేటర్లో ఇంకో ఆపరేషన్ సిద్ధం అయింది, అదే ఎవడే సుబ్రహ్మణ్యం. సూపర్. అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఫెంటాస్టిక్ డాక్టర్స్ జయంతి గారు అండ్ జయరామ్ గారు. Just one quick word about Swapna. అందరికీ తెలియదు ఈ విషయం. అసలు అలా మొదలైంది స్క్రిప్ట్ ఫస్ట్ విన్నది స్వప్న. అంటే ఆ టైంలో ఇంకా ఈ నా కథలు ఎవరికి అర్థం కావు, సినిమా తీయకూడదు, వెళ్ళి ఇంకేదైనా రెస్టారెంట్ లాంటిది ఏదైనా పెట్టుకుందాం అనుకుంటే డిస్టర్బ్ చేస్తున్నాను. గమ్యం సినిమా ఫస్ట్ ఇది కూడా స్వప్న. అవునా? మరి మా ఇద్దరితో తీయలేదు, అతనితో తీసేసావేంటి? సో అలాంటి టైంలో చెవు పట్టుకొని తన్ని ఇది బాగుంది, ఇది హిట్ అవుద్దని చెప్పేది స్వప్న. సో స్వప్న, థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ, బీయింగ్ మై కరేజ్, బీయింగ్ మై హోప్. అండ్ నువ్వు ఇంకా బోల్డ్ అండ్ సినిమాలు తీయాలి, బికాజ్ ఐ బిలీవ్ యూర్ అ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్. యూ హ్యావ్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ స్టోరీ. యూ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ అ లయన్. ఓకే, సో వీ నీడ్ యూ, దిస్ ఇండస్ట్రీ నీడ్స్ యూ, అండ్ కీప్ మేకింగ్ యువర్ ఫిల్మ్స్ డ్రీమ్ బిగ్గర్ దెన్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ ఫస్ట్ బాగుంది. స్వప్న వచ్చే స్వప్న వచ్చే. And none of them still make a film for me. That's the beauty of it. That's the beauty of it. క్రిష్ గారు, నందిని గారు ఉండాలి. మీరు ఇప్పటి వరకు మాట్లాడింది కేవలం ప్రోమో మాత్రమే, సినిమా ఉంది. మేము ఆట విడిపోయిన అర్థమైందండి. అక్కడ స్టేజ్ క్రియేట్ చేసుకోవడానికి మమ్మల్ని ఇద్దరిని కేతిగాళ్ళు అంటారన్నమాట, తోలుబొమ్మలాటలో మేము ఇద్దరం అన్నమాట.
తెలిసిపోయిందా? ఓకే, ఇప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఆయన అందాల రాక్షసి సినిమాతో ఆల్రెడీ హన్ను గారు ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఆయన పిలవడానికి మా బిజినెస్ అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు మీకు 2 ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు. అవి మీరు వాయించాలి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ప్లీజ్. ఇది నందిని గారికి, ఇద్దరికి కలిపి ఒకటే ఇన్స్ట్రుమెంటా? ఓకే, నందిని గారు మీరు ఫస్ట్ ఆ ఇన్స్ట్రుమెంట్ని మీ స్టైల్లో ప్లే చేస్తారు. తర్వాత క్రిష్ గారు ప్లే చేస్తారు. దీనికి జడ్జ్గా వల్లి గారు వ్యవహరిస్తున్నారు, మన కీరవాణి గారి బెటర్ హాఫ్. ఎందుకంటే ఆయన మ్యూజిక్ గురించి కూడా ఆవిడే జడ్జ్మెంట్ ఇస్తుంటారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇస్తారు జడ్జ్మెంట్. ఏమండి, మాకు ఇలాంటి టాలెంట్స్ ఉంటే డైరెక్షన్ ఎందుకు చేసుకుంటామండి? మ్యూజిక్ డైరెక్షన్ చేసుకుంటాం కదా. అక్కడ కీరవాణి గారు ఉన్నారు, ఆయనతో చేస్తే బాగుంటుంది కదా. తల్లి, నువ్వు నన్ను ఇలా వాయించడం ఏమీ బాగోలేదు. నేను కాదు, క్రిష్ వాయించేస్తాడు. నేను ఇక్కడ కంపోజ్ చేస్తున్నాను, నువ్వు వాయించు. ఆల్రెడీ మెంటన్ ట్యూన్ అయిపోయింది. అది మరి మీరు ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ గారిని పిలిచేయండి. కెన్ వీ హ్యావ్ రాధా ఆన్ హియర్ ప్లీజ్? బిఫోర్ దాట్ వల్లి గారు ఒకసారి చెప్పండి ఎలా వాయించారు క్రిష్ గారు. మీరు మాట్లాడొద్దు ప్లీజ్, నన్ను అలా చూడొద్దు కూడా, నాకు భయం వేస్తుంది. మీరు థమ్స్ అప్ చేయండి వల్లి గారు. అంతే. క్రిష్ గారు ఫోన్ మీకు కాదు నాకు వస్తుంది, ఎందుకు అడిగావు నన్ను అని. ఓకే, సో మీరు బాగా వాయించారు. ప్రాబ్లీ నెక్స్ట్ ఫిల్మ్కి మీరే మ్యూజిక్ డైరెక్షన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రెజెంటింగ్ టు యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్, రథన్ గారు ఆల్రెడీ ఆన్ స్టేజ్ అండ్ ప్రణవి ఈస్ గోయింగ్ టు సింగ్ ద బ్యూటిఫుల్ సాంగ్.
చేరువా ప్రతి ఒక్కరు మనకి దూరమే అని బెదరు మరి నేను చేరటం ఎలా అదిలా కలా ఓ కలా చూడకే అలా. చాలా బాగా పాడావు, చాలా మెలోడియస్గా ఉంది సాంగ్. ఈ సాయం సంధ్య వేళ అందమైన పాట, అందమైన నువ్వు పాడుతుంటే ఇంకా అందంగా ఉంది తెలుసా. టచ్ చేసేనా? ఓకే, సో రథన్ గారు, బ్యూటిఫుల్ మ్యూజిక్ రథన్ గారు. అందాల రాక్షసి సాంగ్స్ ఇప్పటికీ చాలా హాంటింగ్గా ఉన్నాయి. హను రాఘవపూడి గారు మనకు అందించినటువంటి బ్యూటిఫుల్ ఫిల్మ్. సో దిస్ మూవీ ఆల్సో ఇస్ బ్యూటిఫుల్. వుడ్ యు లైక్ టు టాక్ సంథింగ్? I'm very thankful Rajamouli garu sir, Varahi Chalanachitram and Hanu garu. Because of them I'm here, and this movie is very special to me. Nagi, Swapna garu and Priyanka ji, and this whole album is dedicated to Ashwini Dutt sir. Thank you sir. థ్యాంక్ యూ సో మచ్ రథన్ గారు. రథన్ గారు ఈ ఇండస్ట్రీకి వచ్చింది ఇన్స్పిరేషన్ ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ గారి ఆర్డెంట్ ఫ్యాన్ రథన్ గారు అండ్ వెరీ బిగ్ ఫాలోవర్. వారి సెల్లో కూడా రెహమాన్ గారి ఫోటోలే మనకి స్క్రీన్ సేవర్లుగా కనిపిస్తూ ఉంటాయి. సో సౌండ్ ఇంజనీర్గా ఉన్న రథన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు అంటే దానికి రీజన్ బిహైండ్ ఇట్ ఇస్ రెహమాన్ గారు. విషింగ్ హిమ్ ఆల్ ద సక్సెస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఆల్ ద ఫిల్మ్ ఇండస్ట్రీస్ దట్ హీ మే గెట్ ఇన్ టు. థ్యాంక్ యూ. Thank you, Pranavi, and thanks to the team of Radhan. Thank you. Okay, so ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మారుతి గారు వెల్కమ్ అండి. ఈ ఎవడే సుబ్రహ్మణ్యం అనే కథ ఒకవేళ గనక మీరు తీసుంటే ఒక లైన్లో ఫన్నీగా చెప్పండి. అంటే మీకు ఒకవేళ ఈ సినిమా కథ తెలిసినట్టయితే మీరు నిజమైన కథ చెప్పేయద్దు బయటకు, ఓకేనా? మీరు ఫస్ట్ ఎవడే సుబ్రహ్మణ్యం నేను తీస్తే పంజాగుట్ట దాటను ముందు. ఎందుకంటే పొరపాటున అవి సీనరీస్గా చూడటం తప్పితే చాలా కష్టం, ఇది భయం కూడా. సో కథంతా ఇక్కడే బస్ స్టాప్ చుట్టూ తిరుగుతూ ఉంటుందంటారా? పంజగుట్ట బస్ స్టాప్ చుట్టూ? నా శ్రీనగర్ కాలనీ రోడ్డు దాటదు ముందు అసలు, ఎందుకంటే నా ఆఫీసు నా సరౌండింగ్స్లో అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ అండి. హన్ను గారు ఎక్కడున్నారు? హన్ను గారు అండ్ క్రాంతి గారు ఎక్కడున్నా సరే వారిని ఇక్కడ ప్రవేశపెట్టాలి. క్రాంతి గారు ప్లీజ్. మళ్ళీ ఇది రాని రోజు లాంటి బ్యూటిఫుల్ సినిమాని మనకు అందించినటువంటి క్రాంతి గారు ఈ సినిమా ఒకవేళ తీసుంటే కథని వన్ లైన్లో మాకు ఇప్పుడు చెప్తారు. ఎవడు సుబ్రహ్మణ్యం కొద్దిగా నేను హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను. అంటే ఇంకా సక్సెస్ ఇప్పుడు మొదలవ్వాలి కానీ ఇప్పుడు హ్యాంగ్ ఓవర్ ఏమిటండి? అంటే కొత్త స్టోరీ గురించి ఆలోచించే ఐఎమ్ జస్ట్ క్యూరియస్. ప్రాబ్లీ ఐ విల్ గో బ్యాక్ టు మై కాలేజ్ నుంచి స్టార్ట్ చేస్తానేమో. ఓకే, కాలేజ్లో అంటే క్యూరియస్ కేసెస్ చాలా ఉంటాయి కదా కాలేజ్లో. ఈ సుబ్రహ్మణ్యం ఎవడరా బాబు, ఏంటి వీడి కథ ఏంటి, ప్రాబ్లీ కాలేజ్ నుంచి స్టార్ట్ చేసి లైన్ అనుకోవచ్చు. అక్కడి నుంచి మీరు హ్యాపీ డేస్ 2 అవుతుంది. మేబీ ఇక్కడే ఉన్నారు. అపాలజీస్ సార్, ఐ డెంట్ మీన్ దట్ వే. లేదు, ఇట్ విల్ బి వండర్ఫుల్. వై నాట్? ప్రాబ్లీ ఐ విల్ సిట్ విత్ శేఖర్ సార్ అండ్ లైక్ ప్రాబ్లీ ఫిగర్ అవుట్, డిస్కస్ ఇట్. యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ హన్ను గారు దొరికారా? ఓ ఇక్కడే ఉన్నారా? రండి హన్ను గారు ప్లీజ్. అందాల రాక్షసి లాగా దీనికి వేరే ఏమైనా టైటిల్ మీరు అనుకుని ఉంటే పెట్టుండేవాళ్ళ? లేదండి, ఎవడే సుబ్రహ్మణ్యం నాకు చాలా బాగుంది. సుబ్రహ్మణ్యం రాక్షసుడు అలాంటివి ఏం కదా? లేదండి. ఓకే, యాక్చువల్లీ ఎవడే సుబ్రహ్మణ్యం బాగుంది. అందాల రాక్షసు కథ 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 నేనేం ఎక్స్పెక్ట్ నాకు ఈరోజు అర్థమైంది డైరెక్టర్లు చాలా రోజులు కథల మీద కూర్చుంటారు అని.
ఎన్ని రోజులు కథల మీద కూర్చుంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా అవుతుంది అనే విషయం అర్థమవుతుంది. మాలాంటి వాళ్ళని అడగండి, మా ఇష్టం వచ్చిన కథలన్నీ చెప్తాం, అవి థియేటర్ దాకా రావు. మీరు మాత్రం చాలా ఆలోచిస్తారు కాబట్టి థియేటర్ల దాకా వస్తాయో, హిట్లు కొడతాయి బాగా. ఇప్పుడు జస్ట్ చూచాయిగా ఎనీథింగ్, ఏమైనా సుబ్రహ్మణ్యం ఎవడై ఉంటాడు, సంథింగ్ లైక్ దట్. సుబ్రహ్మణ్యం ఎవరో తెలియదులే కానీ బట్ సినిమా అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుద్దన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఎలాగో నేను హిమాలయాల దాకా వెళ్ళలేను, ఈ సినిమా అయినా చూద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు వస్తే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ లక్ష్మీ మంచు గారు, ప్లీజ్. మంచు కొండల్లో షూటింగ్ జరిగిన ఈ విశేషాలన్నీ మనం లక్ష్మీ మంచు గారిని అడిగి తెలుసుకుందాము. లక్ష్మి గారు అండ్ ఆల్సో శర్వానంద్ గారు. లక్ష్మి గారు అటు యాక్ట్రెస్గా, యాంకర్గా, అలాగే అడ్వెంచర్ స్పోర్ట్స్ని ఇష్టపడేటువంటి ఒక వ్యక్తిగా మనందరికీ బాగా తెలుసు. వెల్కమ్ శర్వానంద్ గారు. అండ్ లక్ష్మి గారు ఇప్పుడు ముందు మాట్లాడతారు, ఆ తర్వాత వి సీ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది నాని కోసం ఎంత వచ్చానో అంతకంటే ఎక్కువ స్వప్న కోసం వచ్చాను. షీఈ్ మై హీరో. నేను యూఎస్లో ఉన్నప్పుడు కూడా షీ కేమ్ టు డూ అ మూవీ దేర్ అండ్ ఐ నో ఎవ్రీ పార్ట్. అప్పుడు మాకు అంత పరిచయం లేకపోయినా ఐ న్యూ హౌ హార్డ్ షీ వాజ్ వర్కింగ్ అక్కడ టు గెట్ దట్ మూవీ మేడ్. అండ్ ఇప్పుడు కూడా మేము ఎప్పుడు కూర్చున్నా మమ్మల్ని అందరూ సపరేట్ చేసేస్తూ ఉంటారు ఏ పార్టీలో, అమ్మో వాళ్ళిద్దరిని పక్కన పెట్టకండి అని. బికాజ్ మేము మాట్లాడడం స్టార్ట్ చేస్తే అసలు ఫుల్ స్టాప్లు కమ్మాలో ఉండవు. ఏం జరిగిందో తెలుసా, మా సినిమా కష్టాలన్నీ మా ఇద్దరికే తెలుసు అనమాట. But I wish you all the very best, Priyanka and Swapna, from the bottom of my heart. ఒక సినిమా తీయడం ఎంత కష్టమో, ఒక అమ్మాయి ఒక ప్రొడ్యూసర్గా సినిమా తీయడం ఎంత కష్టమో ఈ తెలుగు ఇండస్ట్రీలో ఐ నో ఇట్ వెరీ వెల్, ఐ ఎక్స్పీరియన్స్ ఇట్. బట్ మనకి నాని లాంటి హీరోస్ అండ్ గుడ్ సపోర్ట్ సిస్టమ్ ఉన్నప్పుడు దిస్ మేక్స్ ఇట్ అన్ ఈజియర్ జర్నీ. I wish the entire team a huge success, Nagi, you too, and the music director and the team. I got to meet some of English నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళని కూడా చాలా మందిని కలిసాను ఈ షూటింగ్ ప్రమోషన్స్ కోసం అని. సచ్ అ యంగ్ టీమ్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఈ సినిమా ఎలా వస్తుందో అని. ఐ విష్ దిస్ మూవీ టు బి సూపర్ హ్యూజ్ సక్సెస్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అగైన్. గుడ్ లక్. cheers. శర్వానంద్ గారు నువ్వు మాట్లాడే అయిపోతుంది, పుచ్చుకోండి. అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత ఒక టీజర్ చూడంగానే ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళాలనిపించిన సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం నాకు ఈ మధ్యకాలంలో. అండ్ మోర్ ఓవర్ డైరెక్టర్ నాగి నాకు తెలుసు, రాకీ అండ్ నవీన్ కోంటే కోటి సినిమాకి కెమెరామెన్స్గా చేశారు. వాళ్ళకి మంచి పేరు వచ్చింది, సూపర్ పేరు వచ్చింది, కానీ నాకు డబ్బులు రాలేదనుకోండి వేరే విషయం. సో అండ్ అంటే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, స్వప్న, ప్రియాంక, న్యూ జనరేషన్, నెక్స్ట్ జెన్ ప్రొడ్యూసర్స్ అనడానికి ఐ థింక్ ఈ సినిమానే ఒక కారణం, ఒక నిదర్శనం అని చెప్పచ్చు. బికాస్ దే ఆర్ వెరీ ప్యాషనేట్ అండ్ ఎప్పుడు కొత్త కథలు చేయాలనే ప్యాషనేట్గా ఉంటారు. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ నాని ఎక్కడున్నాడు? యా, సుబ్రహ్మణ్యం, యు ఆర్ రాకింగ్ డూడ్. ఈ సినిమా సూపర్ హిట్ అనడానికి ఎటువంటి డౌట్ లేదు. పాటలు అదిరిపోయినాయి అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. తన పేరు ఆనంది. తనదో టైపు, ఏది పడితే అది చేస్తుంది. ఏది పడితే అది కాదు, ఏది చేయాలనిపిస్తే అది చేస్తా. వీళ్ళిద్దరితోనే వేగలేకపోతుంటే దూద్ కాశీ ఒకటి. దూద్ కాశీ ఏంటి? దూద్ కాశీ ఏంటి? దూద్ కాశీ ఏంటి?